బీసీ రక్షణ చట్టం ఆవశ్యకత అనే సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి బీసీ సమాజ్ అధ్యక్షులు సూర్యరావు అన్న గారికి, మిగిలిన పెద్దలందరికీ, జర్నలిస్ట్ మిత్రులకి ఉద్యమ అభివందనాలు. ఖచ్చితంగా బీసీ చట్టం తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా కూడా బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ ద స్టేట్ అంటారు. అంటే బీసీలు దేశంలోనే 60% కంటే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అదే పద్ధతిలో 60% కంటే ఎక్కువ ఉన్నా కూడా మరి బ్యాక్ బోన్ ఆఫ్ బీసీ కమ్యూనిటీస్ని ఈరోజు మాకు చట్టం కావాలి అని తీసుకొచ్చే అటువంటి పరిస్థితికి మరి ఏవైతే ఇవి అగ్రవర్ణాల కులాలు ఉన్నాయో, కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ 60% ఉన్న ప్రజలందరూ కూడా రకరకాల కులాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తే తప్పకుండా రాజ్యాధికారం సాధ్యమవుతుంది. అదేవిధంగా మరి దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు బీసీగా ఉన్నారు, కానీ మరి బీసీలు అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినాం. కాబట్టి మొన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద జరిగినటువంటి దాడిని మొన్న సూర్యరావు అన్న బీసీ సమాజ్ తరపున ఆధ్వర్యంలో పెట్టినటువంటి సమావేశంలో ఖండించినాం, ఇప్పుడు కూడా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందాక సోదరుడు కాళోజీ శ్రీనివాస్ చెప్పినట్టుగా మరి మహాన్యూస్ ఛానల్ మీద ఎవరికి ఏం గాయాలు జరగలేదు, ఒక రక్తపోటు రాలేదు, కానీ హుటాహుటిన అక్కడికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు వెళ్ళి పరామర్శ చేసిండ్రు. అంటే మహాన్యూస్ అనేది ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, అదేవిధంగా ఒక రాజకీయంగా ఎదిగినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు పరుగులు తీసుకుంటూ పోయినరు. వాళ్ళ శాతం ఎంత తెలంగాణలో అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నా. మరి బీసీల కోసం నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ఒక దమ్మున్నోడని చెప్పి మనం అందరం కూడా ఇవాళ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా ఉంటే ఉండొచ్చు కాక, గట్టిగా మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు కాక, తిడుతున్నాడు అంటే ఎవరు తిట్టట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకప్పుడు తిట్టలేదా? ఇప్పుడు కూడా తిట్టట్లేదా? మరి ఒకప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు తిట్టలేదా? ఆ భాష నేర్పించింది ఎవరని చెప్పి అడుగుతా ఉన్నా. కానీ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. యాక్చువల్గా మరి తీన్మార్ మల్లన్న పేరు వచ్చిందే తెలంగాణ భాష యాస మాట్లాడడం వల్ల అని చెప్పి నేను ప్రజలందరికీ కూడా గుర్తు చేయదలుచుకున్నా. V6 ఛానల్లో తీన్మార్ మల్లన్న తెలంగాణ భాష మాట్లాడుతూ ఉంటే, అరే మన భాష మాట్లాడుతూ ఉన్నాడు, మన ఊళ్ళో భాష మాట్లాడుతూ ఉన్నాడు, ఇది మన తెలంగాణ సంస్కృతి, ఈయన మన తెలంగాణ బిడ్డ అని చెప్పి అందరూ కూడా ఆ రోజు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నగా మారింది. V6 న్యూస్లో తీన్మార్ మల్లన్న భాష యాసను బట్టే తీన్మార్ మల్లన్న ప్రజలందరూ కూడా మరి ఇష్టపడ్డ మొదలుపెట్టిండ్రు. తర్వాత 10 ఏళ్ళు మరి కేసీఆర్ నియంతృత్వం పాలన మీద పోరాటం చేసింది తీన్మార్ మల్లన్న కాదా? మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరో జర్నలిస్ట్ మన సోదరుడు రఘు కూడా మరి బయటకు వచ్చి, అంతకుముందు ఆయన మరి తొలి వెలుగు ఛానల్లో ఉండి గెంటేస్తే బయటకు వచ్చి ఇవాళ మరి ఆయన ఎంత పని చేసిండు, ఆయన ఎట్లా చేసిండు, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి కారకులు వీళ్ళంతా కాదా, మేమందరం కాదా? 10 ఏళ్ళు కేసీఆర్ మీద పోరాటం చేస్తే, 10 ఏళ్ళు ఈ దొరల పాలన మీద, గడుల పాలన మీద, భూస్వాముల పాలన మీద పోరాటం చేస్తే మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేస్తూ ఉంది? అదే భూస్వాములకు ఆహ్వానం పలుకుతూ ఉంది. మొన్న తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు, కవిత ఆమెకి మొన్న లాస్ట్ మంత్రివర్గంలో చోటు రావాల్సింది ఒక్క చిన్న దాని మీద ఆమెకు రాకుండా పోయిందని చెప్తా ఉన్నాడు. అది విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. నేను అది చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక కవితని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఆమె కండువ కప్పి ఆమెకు మంత్రి పదవో ఇంకేదైనా ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మేము పోరాటం 10 ఏళ్ళు చేసింది వాళ్ళ మీద, మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ భూస్వాములను మీరు తీసుకొచ్చుకొని మళ్ళీ మీరు మంత్రి పదవులు ఇస్తూ ఉంటే తెలంగాణ సమాజం, తెలంగాణ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఆడబిడ్డలు మీ కళ్ళకు పిచ్చోల్లా కనబడతా ఉన్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. మరి తీన్మార్ మల్లన్న మాటలను ఖండించినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ఖచ్చితంగా కవిత చేసినటువంటి
దాడిని మీరు ఇంకా ఏ రకంగా ఖండించాలని చెప్పి అడుగుతా ఉన్నా. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళ మీద చేసే దాడిని తీన్మార్ మల్లన్న కదా మాట్లాడింది, అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నది ఒక 50% కంట్రిబ్యూషన్ ఉందని చెప్పి కూడా నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా సూర్యరావన్న ఇవాళ ఏ పార్టీ అయినా కావచ్చు, ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీలు అంటే చాలా చిన్న చూపు ఉంది. బీసీలు అంటే వాళ్ళు రాజకీయ పదవులకే అర్హులు కాదనే పద్ధతిలో చూస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ కులాలన్నీ కూడా ఐక్యం చేయాల్సినటువంటి బాధ్యత పెద్దలు. మరి ఇక్కడ మా నారాయణ అన్న ఉన్నారు, అదేవిధంగా మా సత్తార్ సాబ్ ఉన్నారు, సూర్యరావు అన్న తమ్ముడు, మరి సాంబశివ గౌడు, మా నరేందర్ అన్న, మరి సార్ పెద్దలు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీసీ అన్ని కులాలను ఐక్యం చేసి 2028కి బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మరి అదేవిధంగా ఈ బీసీలు కొంతమంది ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దుకాణానికి పోయి భజన చేసే దుకాణాలను గుర్తించి వాటిని దూరం కూడా పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సూర్యరావన్నకు ఉద్యమ అభివందనాలు తెలుపుతూ, బీసీలకు రాజ్యాధికారం వస్తే మా సూర్యరావన్న అప్పుడు నల్ల షర్టు తీసేసి మామూలుగా రంగుల బట్టలు వేసుకుంటాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మీకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నా. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై బీసీ.